భారతదేశ మీడియా రంగంలో తనదైన ముద్ర వేసుకున్నవారు రామోజీరావు. శనివారం తెల్లవారుజామున వారు తుది శ్వాస విడిచినట్లు ఈనాడులో ప్రధానమైన వార్తగా వచ్చింది. వారికి సంబంధించిన చాలా వివరాలు మీడియాలో వస్తూ ఉన్నాయి. ఇక్కడ రామోజీరావు గురించి చెప్పుకోవాల్సిన రెండు ప్రధానమైన విషయాలు: వారి వ్యాపార సామ్రాజ్యము, రెండు కృషి, పట్టుదల, సంకల్పం. ఇవి మనిషిని ఉన్నత శిఖరాలకు తీసుకువెళ్తే అనడానికి కూడా వారు ఒక ఉదాహరణ. వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చి 1974లో ఈనాడు పత్రిక ప్రారంభం, ఆ తర్వాత తెలుగు మీడియా రంగంలో సరికొత్త ఒరవడిని, భాషను, సమాచార సేకరణను, సమాచార విస్తృతిని తెలుగునాట, దాని సమాచార విలువను కూడా తెలుగునాట చాటి చెప్పిన అతి కొద్ది మందిలో రామోజీరావు ఒకరు. 1974 నుంచి ఇవాల్టి వరకు ఈనాడు పత్రిక, ఆ తర్వాత వచ్చిన సితార, సినిమా రంగంలో వారి సినిమాలు 3-4 రకాలుగా వారి ముద్ర ఉన్నది. తెలుగు భాషా విషయంలో రామోజీరావు వారి పత్రిక శైలి, భాషా శైలి, వాక్య నిర్మాణము ఇవి మిగతా పత్రికల కంటే భిన్నంగా ఉంటాయి. న్యూస్ ప్రింట్ నుంచి మొదలుకుంటే కనుక వార్త నిర్మాణం వరకు ప్రతిదీ భిన్నంగానే ఉంటుంది. అట్లా తీసుకొని రావడంలో రామోజీరావు పాత్ర గణనీయమైంది. ఎందుకంటే వారు స్వయంగా రాయడము, చదవడము, ఈనాడులో హెడ్డింగ్లతో సహా వాటి వాక్య నిర్మాణాలు, మంచి వార్త వచ్చినా, మంచి సమాచార సేకరణ ఉన్నా సరే వారిని ప్రోత్సహించడం, అలాంటి జర్నలిస్టులను ప్రోత్సహించడం. ఒకానొక సందర్భంలో ఈనాడు పత్రికలో జాబు లేదా ఈనాడులో ఉద్యోగం దొరికిందట కనుక అది ప్రభుత్వ ఉద్యోగం దొరికినట్లుగా ఒక చర్చ ఉండేది. అది 2004-2005 వరకు. సరే, కమ్యూనికేషన్ టెక్నాలజీ విస్తరించిన తర్వాత చాలా రంగాలలో మార్పు వచ్చింది. ఆ ప్రభావం ఈనాడు పైన ఉన్నది. అది కూడా అతీతమేమి కాదు. ఇక్కడ సమాజం పైన ఈనాడు ముద్ర కూడా ఉన్నది. అది సారా ఉద్యమం తీసుకున్నా సరే, లేకపోతే కనుక ప్రభుత్వాల నిర్ణయాలను ప్రభావితం చేయడంలో కూడా ఈనాడు పత్రిక ఉన్నది. సమాజానికి ఎట్లయితే ఒక పాజిటివ్ యాంగిల్ ఉన్నదో, రెండో కోణం కూడా మీడియా రంగానికి రామోజీరావు ఆ అంశంలో కనబడుతుంది. అది ఎన్టీ రామారావు ప్రభుత్వాన్ని కోల్పోయినప్పుడైనా సరే, చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన సందర్భంలో అయినా సరే, ఈ 2-3 రకాల పాత్రలు ఈనాడు పత్రిక పోషించింది. దానికి మా అనుకూల అంశాలు ఎట్లయితున్నాయో ప్రతికూల అంశాలు కూడా సమాజంలో చర్చనీయ అంశాలుగా ఉన్నాయి. అయితే ఒక వ్యక్తిగా రామోజీరావు ప్రారంభమై వారి గురించి రాసినారు. వాళ్ళ తాత పేరు రామయ్య అని పెడితే బడిలో మాస్టర్ దగ్గర రామోజీరావు అని తన పేరు తానే పెట్టుకున్నారని ఈనాడు వెబ్సైట్ కథనం పేర్కొన్నది. ఇంకా వారి గురించి చెప్పిన మాటల్లో వారు 1936 నవంబర్ 16న కృష్ణా జిల్లా పెదపారుపూడిలో చెరుకూరి వెంకట సుబ్బారావు, సుబ్బమ్మ దంపతులకు రామోజీరావు జన్మించారు. అక్కలు రాజ్యలక్ష్మి, రంగనాయకమ్మ తర్వాత జన్మించారు. కుటుంబ సభ్యులు రామోజీకి తాతయ్య రామయ్య పేరు పెట్టారు. బడిలో మాస్టారు తన పేరు రామోజీరావు అని పెట్టుకుని తన పేరు తానే పెట్టుకున్న వ్యక్తి. ఇతను విలక్షణత, సృజనాత్మకత ఉన్న వ్యక్తిగా ఈ వెబ్సైటు పేర్కొన్నది. ఇది ఇక్కడ ఈయన గురించి చాలామందికి చాలా విషయాలు తెలిసినవే ఉన్నాయి. వ్యాపారంలో ఆయన మార్గదర్శి ఫండ్ కానీ, ఇతర వ్యాపారాలు కానీ తెలుగునాట తిరుగులేని ఒక వ్యాపారవేత్తగా నిలబెట్టినవి. రకరకాల వ్యాపారాలు, ఈ వ్యాపారాల నిర్వహణ, సమర్థత, కృషి, పట్టు, చాలా రకాల అంశాలు రామోజీరావు నుంచి నేర్చుకోదగ్గాయి. ఆయన విషయంలో ప్రశంసలు ఎట్లయినాయో విమర్శలు కూడా అట్లాగే ఉన్నప్పటికీ, రకరకాల ఆరోపణలు ఉన్నప్పటికీ అతని నుంచి తీసుకోవాల్సిన స్ఫూర్తి, నేర్చుకోవాల్సింది పట్టుదల ఉండాలి. ఎదగాలనుకునే వారికి నిరంతర శ్రమ, కృషి ఉండాలి. వాటికి లైవ్ ఎగ్జాంపుల్ రామోజీరావు.